వెల్కమ్ టు PCN న్యూస్. నర్సాపురం స్వచ్ఛ హీ సేవ కార్యక్రమంలో భాగంగా కమిషనర్ అంజయ్య ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సెక్రటరీలు మార్కెట్ వీధులను శుభ్రం చేశారు. పరిసర పరిశుభ్రతపై వ్యాపారస్తులకు అవగాహన కల్పిస్తూ చెత్తను రోడ్లపై వేయకుండా డస్ట్బిన్ లో ఉంచి మున్సిపల్ చెత్త ట్రాక్టర్ వచ్చినప్పుడు సిబ్బందికి అందించాలని సూచించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమన్నారు. మున్సిపాలిటీకి ప్రజలు సహకరించాలని కోరారు. ఉచిత సేవ కార్యక్రమం 17వ తారీఖు నుండి ఈ నెల 30వ తారీఖు వరకు స్వచ్ఛతా సేవ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం జరిగే ముఖ్య ఉద్దేశం మీద ఈరోజు శానిటరీ వర్కర్స్ని మరియు మెప్పా సిబ్బందిని, అలాగనే సచివాలయం సెక్రటరీస్, అలాగనే మా ఆఫీస్ స్టాఫ్ అందరితో ఇవాళ ఈ మార్కెట్ ఏరియాని శుభ్రం చేయించడం అయింది. కాబట్టి ప్రజలు కూడా ఇది ఒకసారి గమనించాలి. మీరు కూడా చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకోకుండా మా మున్సిపాలిటీ వారు వచ్చినప్పుడు వాళ్ళకి చెత్త అందించవలసిన కోరుతున్నాం. తడి చెత్త, పొడి చెత్త విడివిడిగా ఇవ్వమని కోరుతున్నాను మీకు. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద మీరు విచ్చలవిడిగా వేస్తే మన ఆరోగ్యాలే దెబ్బతింటాయి. కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీరు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పై చిన్నపాటి బెంచీపై సామాన్య ప్రయాణికుల్లో కూర్చున్న మంత్రి నిమ్మల రామానాయుడు. ఆయన విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు రైలు కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పి సాయి ప్రసాద్ గారి తండ్రి మృతి చెందారు. దీంతో సాయి ప్రసాద్ ను పలకరించేందుకు ఈఎన్సీఎం వెంకటేశ్వరరావుతో కలిసి వెళ్తున్నారు. స్వచ్ఛ హీ సేవ 8వ రోజు కార్యక్రమంలో భాగంగా ఉల్లంపర్రు గ్రామంలో SC ST కాలనీలో కల బరియల్ గ్రౌండ్ శ్మశాన వాటికలో ఉన్న పిచ్చి మొక్కలు, చెత్త శుభ్రం చేసే కార్యక్రమంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి టీడీపీ పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు మరియు సచివాలయం సిబ్బంది కలిసి పాల్గొనడం జరిగింది. బాబు కట్ట ఒకసారి లేకపోతే ఏడుకొండలో దిగమ్మ ఒకసారి ఆ కాళ్ళు వెనకాల ఏడుకొండలో వస్తాను. చిన్న ముళ్ళు ఉంటుంది. బాబు కట్ట ఒకసారి లేకపోతే ఏడుకొండలో దిగమ్మ ఒకసారి ఆ కాళ్ళు వెనకాల ఏడుకొండలో వస్తాను. చిన్న ముళ్ళు ఉంటుంది.
ఏదిదా బాబు కట్ట ఒకసారి వెళ్ళమ్మా లేకపోతే ఏడుకొండలో దిగమ్మ ఒకసారి ఆ కాళ్ళు వెనకాల ఏడుకొండలో వస్తాడు ఎవరా కోడూరు మండలం కవిటం బ్రిడ్జ్ దగ్గర ఉండి ఎమ్మెల్యే కె రఘురామకృష్ణరాజుకు వ్యతిరేకంగా దళితుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న మాల మహానాడు నాయకులు పివి రావు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుమ్మాపు సూర్యవరప్రసాద్ రావు, జాతీయ అధ్యక్షులు చీకటిమిల్లి మంగరాజు, లీగల్ సెల్ అధ్యక్షులు బండి సుందర్ రామ్మూర్తి, రాష్ట్ర కార్యదర్శి కొర్రపాటి వీరస్వామి, కోడూరు మొగల్తూరు మండల అధ్యక్షులు ఇంజటి కుమారస్వామి, బుడితి భీమారావు, దేవా రాజేష్, వడ్లపాటి ఆనందరాజు తదితరులు పాల్గొన్నారు. Happy birthday to you, Nani garu. Happy birthday to you, Nani garu. Happy birthday to you. Happy birthday to you, Jivi garu. అలవాటు పడిపోయినా రోజు మేము హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే జీవి గారు. అటు సైడ్ బాబు గారికి అది పెట్టండి. జీవి గారు మీకు మొక్క పెట్టేస్తే రాము నాన్నగారు పెట్టండి. ఒక్క నిమిషం జీవి ఎలా వచ్చారు ఆనం భవతి సతాయుక్త పురుష సతేంద్రియ ఆయుష్ ఏవేంద్రియే ప్రతిష్టతి. థ్యాంక్ యూ సార్. ఈ రోజుకి ధర్మారావు ఫౌండేషన్ వ్యవస్థాపకులు గౌరవనీయులు మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మరి రోగులు వాళ్ళ బంధువులు వాళ్ళందరి గురించి ఆయన ఈ ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా ఈ భోజనాలు మేము ప్రతిరోజు అందజేస్తున్నాం. ఈవేళకి 1375 రోజులు పూర్తి చేసుకున్నాం. 1375 రోజుల నుంచి ఎక్కడ ఆకంట ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మరి పేషెంట్లందరికీ కూడా మేము వారి ఆకలిది మేము తీర్చగలుగుతున్నాం. అంటే కారణం మాకు దాతల యొక్క సహకారం కూడా ఉంది. ఈరోజు మా దాత ఎవరంటే మా ప్రియమిత్రులు మరి ఎక్స్ జడ్పీటీసీ సభ్యులు మరి ఎలమంచిలి మండలం కింగు శ్రీ వాణం వెంకట నరసింహరావు గారు. అంటే మీ అందరూ ఆయన్ని ముద్దుగా నాని గారిని పిలుచుకుంటాం. ఆయన జన్మదిన సందర్భంగా మరి ఉచిత భోజనాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి నాని గారు కుటుంబ సభ్యులు ఆచంద్రార్కం మన క్షీరారామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతూ మరి అలాగే ఎప్పుడు కూడా ఆయన పేదలకు ఎప్పుడు కూడా అండగా ఉండాలని పేదల సంక్షేమాన్ని కృషి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇదిగా మోటార్ ప్యాకెట్ తర్వాత ఎవరినండి వాటర్ ప్యాకెట్ ఒకటే ఎవరికైనా ఒక ప్లేట్ ఎవరిని ఉంటే వాళ్ళు రావాల్సింది. రాజమ్మ
సూర్య డిగ్రీ కళాశాలలో పోలీస్ శాఖ వారి అవగాహన సదస్సు బుధవారం జరిగింది. ఈ రోజుల్లో ఉద్యోగం సాధించాలంటే డిగ్రీ తప్పనిసరి అని చెప్తూ 4 సంవత్సరాలు ఇష్టపడి చదివితే 40 సంవత్సరాలు గౌరవంగా బ్రతకొచ్చని దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు ర్యాగింగ్ పై అవగాహన కలిగి ఉండాలని, ఎవరైనా వేధిస్తే వెంటనే పోలీసు వారిని సంప్రదించాలని, అనుచితంగా వ్యవహరించే వారిని శిక్షించేందుకు అనేక చట్టాలు ఉన్నాయని, దానిలో భాగంగా క్రైమ్ యాక్ట్ ఫర్ ఉమెన్ బాలికల పట్ల పొరపాటుగా వ్యవహరిస్తే ఫోక్సో చట్టం ద్వారా శిక్ష పడుతుందని, అలాగే రోడ్ సేఫ్టీ విషయానికి వస్తే తల్లిదండ్రులు ఎవరు విద్యార్థులకు మోటార్ సైకిల్ ఇవ్వరాదని, అలా చేస్తే పిల్లల భవిష్యత్తు వారే నాశనం చేసుకున్న వారు అవుతారని తెలియజేశారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా విద్యార్థులు చదువుపై దృష్టి ఉంచాలని, అప్పుడు మాత్రమే ఉన్నత లక్ష్యాలు చేరుకోగలరని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ ఘంటసాల బ్రహ్మాజీ గారు, డిగ్రీ ప్రిన్సిపల్ పి పుల్లారావు గారు, డిగ్రీ అకాడమిక్ ప్రిన్సిపల్ శ్రీ టి కృష్ణగుప్తా గారు, అకాడమిక్ అడ్వైజర్ శ్రీ బోయి రామచంద్రారెడ్డి గారు, డాక్టర్ ఫాజల్ గారు, డాక్టర్ జానకి రామ్ గారు, డాక్టర్ ఏఆర్ఎస్ కుమార్ గారు, కడలి త్రిమూర్తులు గారు, ఇతర అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సంబంధించి డేటా అడిగేసి ఓటీపీలు తీసుకొని మన డబ్బులు వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగేదన్నమాట. చెప్పుకుంటారు మనం నమ్మేస్తాం అనమాట. మనం ఎక్కడ కూడా ఏ వస్తువుని ఆర్డర్ పెట్టలేదనే ఆలోచన మనకు రాదు. ఉన్నా సరే వేరే ఎవరైనా పంపించాలనే ఉద్దేశంతో ఓటీపీ మనం చెప్పేస్తాం. వాడు ఆల్రెడీ డెవలప్ చేసినటువంటి సాఫ్ట్వేర్ ద్వారా ఆ ఓటీపీ వచ్చినటువంటి దాన్ని మనం చెప్పగానే వాళ్ళు ఆ ఓటీపీని ఉపయోగించుకొని మన అకౌంట్లో ఉన్న డబ్బులు అనేవి వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. అదొక రకమైన మోసం అన్నమాట. ఇంకోటి ఏంటంటే, మీకు వచ్చినటువంటి కొరియర్లో ఇల్లీగల్ డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం చెప్తానమాట. ఎప్పుడైతే ఇల్లీగల్ డ్రగ్స్ ఉన్నాయంటామో మనలో ఒక రకమైనటువంటి భయం వస్తుంది. ముందు మనం పెట్టామా లేదనేది ఆలోచించలేకపోతాం. వాళ్ళు మనల్ని మాటల ద్వారానే మోసం చేస్తారన్నమాట. మనలో ఒక భయాన్ని నెలకొల్పి మన దగ్గర నుంచి కొంత డబ్బులు వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేస్తారు. అంతా ఆన్లైన్లో ఆధార్ కార్డు నెంబర్ చెప్పండి అని అడుగుతారు. మేము సో పోలీస్ డిపార్ట్మెంట్ అనో, సిబిఐ అనో, ఆర్బీఐ అనో, లేకపోతే ఎన్ఐఏ అని చెప్పేసి కొన్ని పేర్లు చెప్పేసి మీ పేరు ఈ డీటెయిల్స్ కొన్ని చెప్తారు. వాళ్ళే మీ పేరు ఇది, మీ ఫోన్ నెంబర్ మీదే అంటారు. అవును అని చెప్పంటారు. మీ ఆధార్ కార్డు చెప్పండి, నెంబర్ చెప్పండి అనగానే మన నెంబర్ చెప్పడంలోనే మీకు మీ బ్యాంకు సంబంధించిన డీటెయిల్స్లో ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరిగింది, దానికి సంబంధించి ఒక వ్యక్తిని మేము అరెస్ట్ చేసాము, మీ ట్రాన్సాక్షన్లో కూడా ఇతరులకు సంబంధించి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం అంటారు. డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి మనం భయపెట్టేస్తారు. రోజున సెల్ ఫోన్ ఆకలి అన్నం లేకపోయినా ఒక గంట మాడినా ఇబ్బంది పట్టలేదు, కానీ సెల్ ఫోన్లో ఛార్జింగ్ లేకపోయినా చేతిలో సెల్ ఫోన్ ఆ పరిస్థితి తీసుకొచ్చారు. అన్నం లేకపోయినా పర్వాలేదు. దాని గురించే సిఏ గారు చెప్పడం జరిగింది. రెండో ఇష్యూ ర్యాగింగ్. స్కూల్స్లో, కాలేజెస్లో సీనియర్స్ జూనియర్స్ని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ కూడా చట్టపరంగా నేరం. అటువంటి వాటిలో ఎవరైనా ఇబ్బంది పెట్టినా, ఇబ్బందులు గురి చేసినా వాళ్ళందరూ కూడా శిక్షించబడతారు. దానివల్ల వాళ్ళ ఫ్యూచర్ పోతుంది. దేనికి పనికి రాకుండా, ఉద్యోగాలు లేకుండా, ఎటువంటి భవిష్యత్తు లేకుండా వాళ్ళు అక్కడితోనే నాశనం అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి అది ర్యాగింగ్లో ఎటువంటి పార్టిసిపేషన్ కానీ ప్రోత్సహించడం కానీ ఏమీ లేకుండా చూసుకోండి. జూనియర్స్ వచ్చారంటే వాళ్ళు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కింద ట్రీట్ అయ్యి వాళ్ళని మనం మార్గదర్శకంగా ఉండి, మనం ముందుకున్నాం కాబట్టి మనం వాళ్ళకి దారి చూపించి, వాళ్ళకి అసిస్టెన్స్ ఇచ్చి, వాళ్ళని ప్రోత్సహించేటట్టుగా ఉండాలి. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. నెక్స్ట్ పోక్సో యాక్ట్ అని ఒకటి వచ్చింది చిల్డ్రన్స్ ఇష్యూలో. దాని గురించి ఉమెన్ ఇష్యూస్లో ఈ పోక్సో యాక్ట్ చాలా అవసరం. అందుకని చెప్పి ప్రభుత్వం అది పోక్సో యాక్ట్ తీసుకురావడం జరిగింది. దానిలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఆడపిల్లలు 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడపిల్లల్ని ఎవరైనా ఏడిపిస్తే, ఇబ్బంది పెడితే వారికి కఠినమైన శిక్షలు, అంటే 20 సంవత్సరాలు జైలు శిక్ష పడే వారికి కూడా ఉన్నాయి. యావత్ జీవితం 14 కాదు, 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు
జైలు శిక్ష వేసే ఏకైక చట్టం. కాబట్టి అటువంటి ఎక్కడన్నా జరిగినా మీ దృష్టికి వచ్చినా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం, లేదా మీ పెద్దలకు తెలియపరిస్తే వాళ్ళైనా మాకు ఇన్ఫార్మ్ చేస్తారు. వీటిలో భాగంగా రీసెంట్గా పోలీస్కి జనరల్గా 100 ఉండేది, ఇప్పుడు 112 ఒకటి యాడ్ చేశారు, 112 వస్తుంది. అలాగే ఈ 108 అంటే అంబులెన్స్ల గురించి ఉంది ఫ్రీ కాల్. అలాగే లేడీస్కి సంబంధించి 1098 ఉంది, 1098 అది కూడా ఫ్రీ కాలే. ఇకపోతే మన సిఏ గారు చెప్పినటువంటి సెల్ ఫోన్లకు సంబంధించి, బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించి 1930 సైబర్ క్రైమ్కి ఫ్రీ కాల్. మీకు ఎక్కడైనా సరే మీ డబ్బులు పోయినా, ఇంకోటి జరిగినా, ఏం జరిగినా 1930 కనుక కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. వాళ్ళు దాని మీద ఏం చేయాలో మనకి సహాయ సహకారాలు అందిస్తారు. ఇకపోతే మన ఉమాశయ గారు కూడా వచ్చారు ఇక్కడికి. మీకు 415లో ఈ పర్సనల్ హైజీనిస్ట్ అండ్ ఫోర్నోగ్రఫీ, బ్యాక్టెక్స్ ఫుటేజ్ గురించి లేడీస్కి ప్రత్యేకంగా మాట్లాడతారు. అవి కూడా మీరు తెలుసుకోవాలి. తెలుసుకుని వాటి గురించి మీ సిస్టర్స్కి తెలియపరచాలి. అవన్నీ కూడా ఇష్యూస్ మన కుటుంబాల్లో జరిగాయి కాబట్టి అవి కొన్ని బయటికి రావు. వాటన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకుని ఏం చేయాలనేది రెమెడీ కూడా మీరు తెలుసుకుని ఉండాలి. అందుకోసం అని చెప్పి అన్ని విషయాలు కూలంకషంగా మాట్లాడడానికి, అలాగే చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడపిల్లలు కానీ 21 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మగపిల్లలు కానీ పెళ్లిళ్ళు చేసుకోకూడదు. అటువంటి మీ దృష్టికి వచ్చే ఎక్కడన్నా జరుగుతున్నా సరే 100 కాల్ చేయండి. 112కి 1098కి చేయొచ్చు ఫ్రీ కాల్. అది ఎవరు ఏంటి మీరేం చెప్పారు, మీ అడ్రస్ కానీ మీ డీటెయిల్స్ మాకు అవసరం లేదు. కానీ మాకు విషయం కనుక తెలిస్తే పోలీసు అక్కడికి వెళ్ళి దాని మీద యాక్షన్ తీసుకోవడానికి వీలవుద్ది. దానివల్ల ఒక అది బాలుడు కానీ బాలిక కానీ వాళ్ళ భవిష్యత్తుని మనం కాపాడి వాళ్ళని ప్రయోజకులు చేయడానికి వీలవుద్ది. ఎందుకు చెప్తున్నామంటే చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ లో 18 లోపు కనుక వివాహాలు జరిగితే అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. వాళ్ళు కూడా మీకు మీ న్యూట్రిషన్ ఫుడ్ అన్నిటి గురించి ప్రత్యేకంగా లేడీస్కి అవి మొత్తం డీటెయిల్స్ కూడా చెప్తారు. అది కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇకపోతే మన లెక్చరర్ గారు ఇప్పుడు చెప్పారు మీకు ఇక్కడ చదువు చెప్పి ఇవన్నీ తల్లిదండ్రి అందరూ కూడా మనకి ఇక్కడ పంపించడం జరుగుతుంది. ఈ పంపించే క్రమంలో వాళ్ళు ఎన్నో శ్రమలకి వచ్చి కష్టపడి మిమ్మల్ని మీ భవిష్యత్తుకి నిర్మించడం కోసం వాళ్ళు సమిధైపోతున్నారు. వాళ్ళ గురించి ఎప్పుడైనా ఒకసారి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అదర్ కంట్రీస్ లో పిల్లలు వాళ్ళందరూ వాళ్ళే కష్టపడాలి, పని చేసుకోవాలి, చదువుకోవాలి, అంతేగాని వేరే అసిస్టెన్స్ ఉండదు. కానీ మనకి ఇండియాలో అలా కాదు. తల్లిదండ్రులు పోషిస్తారు, బట్టలు ఇస్తారు, చదువుకి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు, ఫీజులు కడతారు, మీకు అన్ని రకాల సదుపాయాలు రాను పోను అన్ని సాధ్యానంతరం 99% అన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం సైడ్ నుంచి కూడా మీకు అసిస్టెన్స్ వస్తుంది కొంతమందికి. కాబట్టి ఈ రకంగా విద్యని అభివృద్ధి చేసుకోవడం కోసం మీకు సహాయ సహకారాలు కుటుంబాల నుంచి వస్తున్నాయి. కాబట్టి వాళ్ళని అడిగేది ఏంటంటే ఇవన్నీ చేసినా ఈ కష్టాన్ని మర్చిపోవాలంటే మీరు చదువుకోవాలి. చదువుకొని మంచి పొజిషన్లోకి రావాలి. మంచి పొజిషన్లోకి వస్తే వాళ్ళు అది చూసి ఆనందపడతారు. పొజిషన్లో సెటిల్ అయితే వాళ్ళు ఫ్యూచర్లో మీ అమ్మా నాన్న ఆనందపడతారు. అలాగే టీచర్స్, ఇక్కడ ఉన్న లెక్చరర్స్, కాలేజీకి, మీ గ్రామానికి, మీ కుటుంబాలకి పేరు వస్తుంది. బాగా మంచి పొజిషన్లో ఉన్నారు ఆ పిల్లలు. కాబట్టి మన పిల్లలు కూడా చదివించాలని చెప్పి బంధువుల్లో కూడా కొంచెం అవేర్నెస్ పెరుగుతుంది. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ 1375వ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద శ్రీ బోనం వెంకట నరసింహరావు నాని టీడీపీ రాష్ట్ర రైతు కమిటీ ఉపాధ్యక్షులు పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, పెచ్చేటి బాబు, బోనం నాని, పాలవలస తులసిరావు,
పిసిని రాము, కేశవ తదితరులు పాల్గొన్నారు. గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి వెంటనే కలిగి చేసుకుని అటు పంతమ నానాజీ గారిని మళ్ళీ అలాగే ఇటు రఘురామకృష్ణరాజుని కూడా వెంటనే పార్టీ నుండి సభ్యత నుండి సస్పెండ్ చేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుని వారిపైన ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బాలమహానాడు కోడూరు మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక జైలు తెలియజేస్తూ ఈ నెల 20వ తేదీన ఏలూరుపాడులో కాళ్ళ మండలం ఏలూరుపాడులో డాక్టర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్సీని ఆ నుండి నియోజకవర్గం శాసనసభ్యుడు పనుమూరు రామకృష్ణరాజు గారు వెక్కిలించి వేసి దాని విషయంలో ఆయన కౌంటర్ ఇస్తా ఉన్నాడు. మీరు నా జోలికి రావద్దు, నేను మీ జోలికి రావద్దు అంటే మమ్మల్ని హెచ్చరిస్తున్నామని అడుగుతున్నాం. మేము మీ జోలికి రావడానికి మాకు పని ఏంటి? మా దేవుడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్సీని చించేసింది కాకుండా మళ్ళీ మమ్మల్ని హెచ్చరిక చేస్తావా? అంటే నువ్వు అంత గొప్పవాడువా? రాజరిక పరిపాలన ఇది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ప్రకారంగా నువ్వు ప్రమాణకం చేసి అందరినీ సమానంగా చూస్తానని చెప్పి ఆయన్ని అవమానపరుస్తావా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.